ఫార్మర్ కొరకు పెద్ద సైంటిస్ట్గా మారి ఆ వ్యాధులకు మందు కొనుక్కొని కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి దేవుడు ఆ వ్యక్తిని ఒక గొప్ప సైంటిస్ట్గా మారాడు. అతను ఆ మందు కనిపెట్టకపోతే ఆ రోజుల్లో అనేక మంది యుద్ధంలో చేసే సైనికులు కావచ్చు, సూక్ష్మజీవుల వల్ల, బ్యాక్టీరియాస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ఘటనలో ఈయన మనసు చెలించిపోయి ఆ యొక్క మందును కనిపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, దేవుడు అతన్ని అంతగా హెచ్చించినటువంటి వ్యక్తి, అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు ఆయన? ఏమి వ్యాధులకు మందు కనిపెట్టాడు, ఏమి మందు కనిపెట్టాడు, ఈరోజు మీతో వివరించబోతున్నారు. అతని తండ్రి ఒక వ్యవసాయదారుడు, కొండల్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు, ఒక పేద రైతు. వారి దేశం స్కాట్లాండ్ దేశం. ఆ తండ్రి పేరు ప్లమింగ్. ఆ తండ్రి పేరు ప్లమింగ్ అనే రైతు. ఒక నిరుపేద కుటుంబం. ఒకరోజు ఈ ప్లమింగ్ అనే రైతు ఒక ఎరువుల గోడౌన్స్ దగ్గర ఆయన ఉన్న సమయంలో ఆ ఎరువుల దాంట్లో నుండి ఒక పసిపిల్లవాడి కేక, ఆక్రందన వినబడింది. ఇప్పుడు ఏంటి వినబడుతుందని ఈ ప్లంబింగ్ రైతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఒక పిల్లవాడు ఆ ఎరువుల ఆ యొక్క దాంట్లో గుండె లోతులోనికి దిగి కూరుకుపోయి ఊపిరాడకుండా చనిపోయే సాగు బ్రతుకుల మధ్యలో కేకలు వేస్తున్నాడు. అప్పుడు ప్లమింగ్ అనే రైతు కవ్వగా వెళ్ళి ఆ పిల్లవాడిని, ఆ ఎరువుల కుప్పలో కూనిపోయినటువంటి ఆ కుమారుడిని బయటికి లాగి తన ప్రాణాలని కాపాడాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారి ఉదయాన్నే ఈ ప్లమింగ్ రైతు అనే ఇంటికి ఒక పెద్ద ధనవంతుడు కారు ఆగింది. అప్పుడు ధనవంతుడు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి ఆ ప్లమింగ్ దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు చేసిన పనికి నేను మీకు ఏమైనా సాయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కుమారుణ్ణి మీరు ప్రాణాపాయ స్థితి నుండి నా కుమారుని మీరు కాపాడారు. అంటే అప్పుడు ప్లమింగ్ రైతు అన్నాడు, నేను మీ దగ్గర నుండి నేనేమి తీసుకోను, ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత అని ఆ ప్లమింగ్ అతను ధనవంతుడు చెప్పాడు. అప్పుడు ఈ ప్లమింగ్ పక్కనే ఆ కుమారుడు ఉన్నాడు, రైతు కుమారుడు ఉన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడు చూసి, ఆ పిల్లవాడు మీ పిల్లవాడేనా అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడిని నేను చదివిస్తాను, ఈ విధంగానైనా సరే నేను నా యొక్క రుణాన్ని తీర్చుకోనివ్వండి అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడి పేరు లార్డ్ రుడోల్డ్ చర్చిల్ లార్డ్ రుడోల్డ్ చర్చిల్ అనే ధనవంతుడు ఈ పిల్లవాడిని గొప్పగా చదివించాడు. అయితే ఈ ప్లమింగ్ అనే రైతు తర్వాత తన కుమారుడు 7 సంవత్సరాల వయసు ఉండగానే చనిపోయాడు. ఆ తర్వాత తన యొక్క కుమారుడిని ధనవంతుడు చదివించాడు. ఈ కుమారుడు చదువుకొని ఆయన ఒక పెద్ద విద్యాభ్యాసం చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ రోజుల్లో ఒక మంచి చదువుకోవటానికి స్కాట్లాండ్ దేశం నుండి వాళ్ళు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళేవారు. స్కాట్లాండ్ దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళేవారు.
ఇక ఫ్లెమింగ్ కుమారుడు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఆయన షిప్ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో తోటి ఉద్యోగస్తుడు ఆ షిప్ మీద నుండి పడిపోయాడు. ఆ షిప్ మీద నుండి పడిపోయినప్పుడు తన కాలుకి గాయమైంది, బాగా రక్తస్రావం జరుగుతోంది. డాక్టర్లు వచ్చి అతని కాలుకు కట్టుగట్టారు. అయితే ఆ కాలు గాయం మానక ఆ కాలు సెప్టిక్ అయ్యి లోపలంతా కూడా ఆ సూక్ష్మ జీవుల వల్ల, బ్యాక్టీరియాస్ వల్ల ఆ యొక్క కాలు లోపల సెప్టిక్ అయి తినేసింది. అప్పుడు డాక్టర్లు అన్నారు, ఇతను కాలు అర్జెంటుగా తీసివేయాలి, లేకపోతే తన ప్రాణం పోయే ప్రమాదం ఉందని. ఆ సూక్ష్మజీవుల వల్ల ఇక కాలు సెప్టిక్ అయిందని చెప్పి అతని కాలుని తొలగించారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఈ ఫ్లెమింగ్ కుమారుడికి ఒక పట్టుదల కలిగింది. ఇంకా నేను చదవాలి, నేను ఒక గొప్ప డాక్టర్ని అవి ఒక మంచి వైద్యుడిగా మారి ఈ యొక్క మందు నేను కనిపెట్టాలి. ఆ టైంలో మరి సైనికులు కూడా యుద్ధంలో గాయపడినప్పుడు ఆ సైనికులు కూడా బుల్లెట్ దెబ్బలు తగిలి గాయాలకి ఆ రక్తం రాకుండా కట్లు కట్టడానికి చాలా యాంటీబయాటిక్ లాంటివి వాడేవారు. అయితే దానివల్ల ఆ గాయాలు మానక ఈ సూక్ష్మజీవుల వల్ల అనేక మంది చనిపోయేవారంట. ఇవన్నీ కూడా ఇక రైతు కుమారుడికి మనసు కలిసివేసి నేను ఎలాగన్నా కానీ ముందు కనిపెట్టాలి అని ఒక వైద్యుడిగా అతను మరి సెయింట్ మేరీస్ కాలేజీలో అతడు విద్య చదవటానికి ప్రారంభించి ఆయన విద్య ఎంట్రన్స్లోనే ఒక అత్యుత్తమైన మార్కులు ఆయన సాధించాడు. తర్వాత ఆయన విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత దీని మీద ఆయన పరిశోధన చేయటం ప్రారంభించి ఆ తర్వాత అద్భుతమైనటువంటి మందుని కనుక్కున్నాడు. ఆ ముందే పెన్సిలిన్ మందు కనుగొని ఆ తర్వాత ఇక ఈ సూక్ష్మజీవులు చనిపోవటానికి ఈ సెప్టిక్ అవ్వకుండా ఆ తర్వాత శ్వాసకోశ వ్యాధులు, న్యూమోనియా వ్యాధులు, చర్మపు వ్యాధులు, ఇలాంటి వ్యాధులన్నిటికీ ఆయన ఈ మందుని పెన్సిలిన్ మనం చిన్నప్పుడు మనం చూస్తుంటాం. పెన్సిలిన్ మందు కనుక్కొని ఆయన అనేక మంది ప్రాణాలను కాపాడటానికి ఈయన పట్టుదల, దేవుడిచ్చిన జ్ఞానముతో అనేక మంది ప్రాణాలను కాపాడటానికి ఈయన ఒక గొప్ప సైంటిస్ట్గా దేవుడు ఇతన్ని మార్చాడు. ఆయన పేరే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రైతు పేరు ఫ్లెమింగ్, ఈయన పేరే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎంత గొప్పగా ఆయన మరి పెన్సిలిన్ వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఈ రోజున న్యూమోనియా వ్యాధి, శ్వాసకోశ వ్యాధి, ఇలాంటి మరి సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా గాయపడినప్పుడు సెప్టిక్ అవ్వకుండా వీటన్నిటికీ ఆయన కనుగొన్న మందే పెన్సిలిన్ మందు. ఆయన పేరే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దేవుని స్తోత్రం. ఆయన అద్భుతంగా మందును కనుగొని ఈరోజు కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడటానికి ఈయన ఒక గొప్ప మహా సైంటిస్టుగా ఆయన పట్టుదలతో, దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ మందును కనుగొని ఈరోజు అనేక మంది ప్రాణాలు కాపాడటానికి ఆయన కారకుడిగా మార్చబడ్డాడు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అయితే ఈయన కూడా ఒక రుణాన్ని తీర్చుకున్నాడు. ఏంటంటే ఈయన చిన్నప్పుడు కాపాడినటువంటి ఈ వ్యక్తి, ఇతను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని చదివించినటువంటి ఈ ధనవంతుడు కొడుకు కూడా న్యూమోనియా వ్యాధి వచ్చింది. న్యూమోనియా వ్యాధి వస్తే అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ ధనవంతుడు కొడుకుని మరి న్యూమోనియా వ్యాధితో మరి చనిపోతానన్న స్థితిలో వచ్చినప్పుడు
ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కృతజ్ఞత కలిగిన వాడై ఒకప్పుడు నన్ను చదివించి ఈ స్థితిలో నడిపించాడని చెప్పని అతను కూడా వైద్యం చేసి అతనికి ఈ పెన్సిలిన్ వ్యాక్సిన్ ద్వారానే ఆ న్యూమోనియా వ్యాధిని అతను స్వస్థపరిచినట్లుగా, అతను వైద్యం చేసి అతను బ్రతికించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈయన ఒక రైతు కొడుకు, ఒక ఫార్మర్ కొడుకు, ఒక గొప్ప సైంటిస్ట్గా మారటానికి కారకుడిగా మారాడు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈయనకి 1945 సంవత్సరంలో నోబెల్ బహుమతిని కూడా ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన దేవుడిచ్చిన జ్ఞానం, భయభక్తులు ఈరోజున అంత స్థితిలోనికి నడిపించడానికి కారకులైనట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 111వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారముగా దేవుడి జ్ఞానం కలిగి ఉంది. ఈరోజున ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వివేచన కలిగి ఆయన ఇక పెన్సిలిన్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ కనుక్కుని, ఈ మందు కనుక్కుని అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి దేవుడు వాడుకున్న ఒక సాధనమే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈరోజు నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయమే జ్ఞానమునకు మూలం, వివేచనకు ఆధారం. ఆయన జ్ఞానము ఈరోజు నీకు కూడా దేవుడు ఇచ్చాడు. నిన్ను కూడా ఒక ఉద్దేశంతో భూమి మీదకి తీసుకొచ్చాడు. నువ్వు కూడా చక్కగా ఒక మంచి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో చదువుకొని నీ ద్వారా దేవుడు అనేక మందికి ఉపయోగపడే పాత్రగా నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుడి ప్రణాళిక నుండి తొలగిపోకుండా, నీ పట్ల దేవుడు ఇచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక పేద రైతుగా కొడుకు పుట్టినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ రోజున దేవుడు ఒక ధనవంతుల ద్వారా చదివించి, ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ పెన్సిల్ మందు కనుక్కుని అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన సైంటిస్ట్గా మారినాడు. అదే ధనవంతుడి కొడుకుకి న్యూమోనియా వ్యాధిస్తే ఇతను కనిపెట్టిన పెన్సిలిన్ వ్యాక్సిన్ ద్వారా ఆ ధనవంతుడి కొడుకు చికిత్స చేసి బ్రతికించి ఆ రుణాన్ని తీర్చుకున్నటువంటి గొప్ప మహానుభావుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి కృపను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ కృప ద్వారా నీకు దేవుడు ఇచ్చినటువంటి వరాల్ని, తలాంతులను వాడి దేవుడికి రుణాన్ని తీర్చుకునే బిడ్డగా, దేవుని స్తుతించే బిడ్డగా ఉండి దేవుడి పట్ల ఉద్దేశాన్ని నెరవేర్చి నువ్వు పెరిగి పెద్దవాడై నీ పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని ఈరోజు ప్రభు నిన్ను మాట్లాడుతున్నాడు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని ఏ విధంగా మీరు ఆశీర్వదించాడు, ఏ విధంగా తన జ్ఞానం ఇచ్చాడు, అలాగే యవనస్తులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ప్రభావాల జ్ఞానంతో వాళ్ళ జ్ఞానాన్ని బట్టి తండ్రి వాళ్ళ పట్ల నిర్ణయించిన ఉద్దేశాలు, ప్రణాళిక నెరవేర్చి దీవించి మహిమ పొందమని, ఈ బిడ్డలందరినీ కూడా గొప్పవారుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.